ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటుపై ఫోకస్ చేశాయి. అందుకోసం ఇప్పటికే పవన్ చంద్రబాబు నివాసానికి అయితే చేరుకున్నారు. సీట్ల సర్దుబాటుకు సంబంధించి టీడీపీ జనసేన మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. పవన్ కళ్యాణ్ సమావేశంలో కొన్ని కీలక అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఉమ్మడి మేనిఫెస్టో అదేవిధంగా సీట్ల సర్దుబాటు గురించి ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల మూడ్ వచ్చింది. వైసీపీ దాదాపు 80 మంది అభ్యర్థులను మార్చింది. టీడీపీ జనసేన కూడా ఫిబ్రవరి మొదటి వారంలో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతుందని చెప్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు సమావేశం కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బీజేపీ పొత్తుకు సంబంధించి బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసి పొత్తుకొస్తుందా లేదా అనేది రెండో వారంలో పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి కూడా ఢిల్లీ నుంచి అపాయింట్మెంట్స్ ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ముందు వెళ్ళి బీజేపీ నేతలతో మాట్లాడతారు. తర్వాత చంద్రబాబు మరోసారి మాట్లాడే అవకాశం ఎప్పుడు ఒకవేళ పొత్తు ఉంటే కనుక ఒకవేళ బీజేపీతో పొత్తు దూరంగా ఉండి ఫిబ్రవరిలో కూడా క్లారిటీ లేకపోతే జనసేన టీడీపీ కలిసి మొదటి దశలో కొంతమంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు ఇటు టీడీపీ జనసేన మధ్య చర్చలు. ఎందుకంటే ఇప్పటికే 2-3 సార్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా భేటీ అవ్వడం జరిగింది. కొన్ని సీట్లకు సంబంధించి కూడా సర్దుబాటు కూడా జరిగింది. అయితే కొన్ని సీట్ల విషయంలో టీడీపీ జనసేన పట్టుబడుతున్నాయి. వాటి మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా ఈ టైంలో ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే ప్రధాన టార్గెట్గా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి సర్దుబాటు మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇవాళ సమావేశం తర్వాత దాదాపు సీట్ల విషయంలో ఒక క్లారిటీ రావచ్చు. ఎందుకంటే ఫిబ్రవరి 2వ వారం నుంచి అటు పవన్ కళ్యాణ్ కూడా జనంలో తిరగడానికి ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో తిరగడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు.